నమస్తే, తెలుగు రుచికి స్వాగతం. టేస్టీ టేస్టీ నాన్ వెజ్ వంటలతో మన తెలుగు రుచి సిద్ధంగా ఉంది. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచి అనాలంటే రావు గారు చేయాల్సిందే. వెల్కమ్ రావు గారు. హాయ్, నమస్కారం. నమస్కారం. అంతేలే రావు గారు, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతుంటే అలాగే ఉంటాంలేండి. ఇంకో నమస్కారం అనగానే ఇంకో నమస్కారం అంతే కదా. సో ఆహా ఏమి రుచి ఈ రోజు ఏమనిపిస్తారు? ఆహా ఏమి రుచిలో ఒక కోడి చారు పెడతాం, కోడి రసం. కోడి రసం తమిళనాడు ఫేమస్. ఇప్పుడు అంటే మన తెలుగులో కూడా చేస్తారు, తక్కువ అక్కడ ఎక్కువ చేసేసుకుంటున్నారు. ఇప్పుడు మనం ఇక్కడ చేసి చూపిస్తాం. సో కోడి రసం చక్కగా చారు పెట్టేస్తారనమాట చికెన్ వేసి. చికెన్ తోటి కోడి రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దామా? కోడి రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, టమాటో 1, వెల్లుల్లి రెబ్బలు 4, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆవాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు చిటికెడు, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఫస్ట్ నూనె, కొంచెం దూరంగా ఉండండి. ఆవాలు, ఎండుమిరపకాయలు, దాని తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం, తాలింపు వాసన బాగా వస్తుంది కదా. కొంచెం ఇది ఈ వెల్లుల్లిపాయలు కొంచెం పచ్చిగా ఉన్నాయి కదా, కొంచెం అప్పుడే మీకు ఆ ఫ్లేవర్ వస్తుంది కదా. ఓకే. ప్లస్ ఎండుమిరపకాయలు, అల్లం, కరివేపాకు అని ఎంజాయ్ చేస్తూ చెప్తున్నారు రావు గారు. అంతే కదా. సో ఇప్పుడు ఈ టమాటాలు టమాటాలు మాత్రం పెద్ద పెద్ద ముక్కలు పెట్టారు, అలాగే వేయాలి. చారు వేసుకోవచ్చు, కొంచెం చారు కదా. అదే చారు కాబట్టి పెద్ద పెద్ద ముక్కలు టమాటో. ఈరోజు ఫుల్ ఫైర్ చారు, ఫైర్ చికెన్ చారు, ఫైర్ చికెన్ రసం. చికెన్ రసం అనట్లేదు, కోడి రసం అనట్లేదు ఇప్పుడు మనం. ఫైర్ కోడి రసం. బాబా బాబా సబాష్వాన్. నిప్పు కోడి రసం. ఓకే. తాగుతుంటే నోట్లో నుంచి నిప్పు వస్తుందా? అమ్మో, నోట్లోంచి వస్తే ఇంకేమైనా ఉందండి? అధరములు సున్నితముగా నుండును, అక్కడే నిప్పు. ఓకే. సాల్ట్ వేసుకుందాం. మామూలుగాని ఏదైనా జంతువులతోటో లేకపోతే రిస్క్ ఫ్యాక్టర్స్ చేసేటప్పుడు కింద ఇవి ప్రమాదకరము, ఇవి చూచుటకే చేసుటకు కాదు అని వచ్చింది. అలాగా మీ వంటల్లో కూడా ఇలాంటి పసుపు వేయండి. పసుపు, ఇలాంటి రిస్క్ ఇవి ట్రై చేయకండి, ఆ వంట మాత్రమే ప్రయోగించండి అని మీకు మీరు వంట చేసేటప్పుడు కింద క్యాప్షన్. ధనియాల పౌడర్, పెప్పర్, మిరియాల పొడి. ఇది కొంచెం కావాలి కదా, కొంచెం ఘాటుగా ఉండాలి. ఎందుకంటే మీ ఫ్యాన్స్ మీ మీద ఇష్టంతో రావు గారు వచ్చి ఆ ఫైర్ తోటే చేశారు, మనం కూడా అలాగే చేయాలనుకున్నారు అనుకోండి. ఇప్పుడు ఈ చికెన్ వేసుకుందాం. సో దీనికి బోన్ ఉండకూడదా? బోన్ తోటి చేసుకోవచ్చు, మీ ఇష్టం, ఆప్షన్. వాకే. నీళ్ళు కొంచెం పోయాలి మగ్గాక. అంటే కొంచెం రోస్ట్ అవుతే మీకు మంచి వాసన. సో జీలకర్ర పౌడర్,
కొంచెం పోయినప్పుడు ఇప్పుడు చూడండి. కొంచెమే బాబు వస్తా చారు కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాసన వస్తుంది. ఇంకా కొంచెం పోయండి. ఇప్పుడు ఇది మరగాలి. ఎస్, ఇప్పుడు అన్నీ వేసాం. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేసేద్దాం. కొత్తిమీర కూడా మీ కాళ్ళతో వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది. కొత్తిమీర కట్ట తీసుకొని పటాపటా ఇలా చేసుకుని వేస్తే అది ఫ్లేవర్ చాప్ చేసుకోవడం అవన్నీ ఏదేది ఎలా వేయాలో అలా వేయాలి. Correct. కొత్తిమీరకి అలా వేయాలి. సో ఇది కొంచెంసేపు మరగాలి. మరగాలి. ఓకే, సో లిడ్ క్లోజ్ చేయాలా అలాగే ఉంచాలా? అలాగే క్లోజ్ చేసేదాం, త్వరగా అవుతుంది. ఓకే, అయితే మరి కాసేపు మరగనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. బ్రెడ్ కాస్త ఎండిపోయినట్లయితే ఇక పనికిరాదని పడేస్తూ ఉంటారు మనలో చాలా మంది. కానీ దాన్ని కాస్త ఆరబెట్టుకొని పొడిలాగా చేసుకొని కూరల్లో కనుక 1-2 స్పూన్లు యాడ్ చేసుకుంటూ ఉన్నట్లయితే, ముఖ్యంగా గ్రేవీ కూరల్లో వేసుకుంటూ ఉన్నట్లయితే గ్రేవీ చిక్కబడ్డమే కాకుండా కూర కూడా రుచికరంగా ఉంటుంది. చిట్కా చూస్తారు కదా రావు గారు. ఇప్పుడు చూడండి. ఆహా, చూడండి, అద్భుతం. అన్నం వేసుకొని రసం వేసుకొని తింటే అంతే. పోండి, ఆఫ్ చేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చింది ఆ తాలింపు స్మెల్. సో కోడి రసం. కోడి రసం మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా. కోడి రసం తయారీ విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఆవాలు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం వేసి వేయించాలి. దీనిలో టమాటో ముక్కలు, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, మిరియాల పొడి, చికెన్ వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి వేసి తగినన్ని నీళ్లు పోసి మరగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే కోడి రసం రెడీ. కోడి రసం మీకే ఫుల్ బౌల్. అంటే ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని షార్ట్ కట్ అన్నాక మిగతా తింటా. రసం చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. అందులోని పిల్లల కోసం అయితే ఖచ్చితంగా చేసి పెడుతూ ఉంటాము. సో నాన్ వెజ్ ఇష్టంగా తినే పిల్లలకైతే మీరు ఇలా చేసి పెట్టారంటే ఇంకా నో డౌట్ ఇష్టంగా భలే ఉందని తినేస్తారు. ఖచ్చితంగా ట్రై చేసి పెట్టండి, మీరైతే డెఫినెట్గా ఇష్టపడతారు, నాది గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్ రావు గారు. బాగా చెప్పారు. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కరివేపాకు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కంటికి, స్కిన్కి, జుట్టుకి అన్ని రకాలుగా కరివేపాకు మేలు చేస్తుంది. కానీ మనం కూరలో కరివేపాకు సామెతలాగానే కరివేపాకు తీసి పక్కన పెట్టేస్తూ ఉంటాము. మరి ముఖ్యంగా పిల్లలైతే అసలు టచ్ చేయరు. అయితే కరివేపాకు ఎలా తినాలి అంటే ఎండబెట్టుకొని పొడి చేసుకొని ఆ పొడిని కనుక కూరల్లో కానీ, గ్రేవీల్లో కానీ, ఫ్రై, చట్నీ దేనిలో అయినా సరే 1 స్పూన్ చొప్పున కలుపుకుంటూ ఉన్నట్లయితే కరివేపాకు మన ఆహారంలో భాగమైపోతుంది. తద్వారా ఆరోగ్యానికి ప్రయోజనాలు చేకూరుతాయి. ఇప్పుడు కిచెన్ క్వీన్. కిచెన్ క్వీన్. సో కాంపిటీషన్ స్టార్ట్ అయిపోయింది. ఎవరు కిచెన్ క్వీన్ అవుతారనుకుంటున్నారు? నాకు తెలీదు, చూసేద్దాం మరి. హలో అండి. హలో పవన గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీ పేరు? ప్రతిమ. ప్రతిమ, యా బాగుంది. ఎక్కడి నుంచి వచ్చారు? గచ్చిబౌలి. గచ్చిబౌలి, యా. ఓకే, మీ పేరు? నా పేరు నీరు ఠాకూర్, నేను గోల్కొండ నుంచి వచ్చా. ఓకే, నీరు ఠాకూర్ గారిని పిలవాలా, నీరు గారిని పిలవాలా? నీరు పిలవండి. నీరు పిలవాలి. ఓకే, సో మీరు తెలుగు కదా? తెలుగు అంటే మదర్ టంగ్ హిందీ. ఓ, సో తెలుగు అప్పుడప్పుడు. తెలంగాణ అమ్మాయిని. ఓ, అయితే ఓకే. సో ఎలాగైనా సరే కొంచెం తెలుగు టచ్ లోకి వస్తారులేండి. మీ ఫ్రెండ్సా? ఇక్కడే పరిచయం అయినారు. ఇక్కడే పరిచయం అయ్యారు. సో కిచెన్ క్వీన్ మరి ఎవరు అవుతారు అనుకుంటున్నారు?
ఇద్దరు రావాలని కోరుకుంటున్నాం. అలా అవ్వమండి, నేను ఒక్కనే చేస్తానండి కిచెన్ క్వీన్. భలే ఉంది క్లాస్ లోని దేవున్న క్లాస్ లో అందరం 10 మంది ఫస్ట్ వచ్చేస్తాంటే ఎలా అలా అనుకోవచ్చు కదా, పాజిటివ్ థింకింగ్ ఉండాలి. ఆ పాజిటివ్ థింకింగ్ నాకు కూడా ఉంది, కానీ ఇలా కూడా ఉండాలి కదా. అవును. ఖచ్చితంగా నేను కిచెన్ క్వీన్ అవ్వాలి, నా ఫ్రెండ్స్ ముందు, నా ఫ్యామిలీ ముందు, అందరి ముందు. ఎవరికి వాళ్ళే ఇంటి దగ్గర కిచెన్ క్వీన్స్, ఇక్కడ కూడా ఎవరికి వాళ్ళే. అదే అది కాబట్టి మన ఇంట్లో నేను కూడా కిచెన్ క్వీన్, కానీ ఇక్కడ ఎవరు అవుతారు? నేనైతా. నా వంటకి నేనవుతా. నా వంటకి నేనైతా. సరే చూద్దాం, ఎవరు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారో వాళ్ళే కిచెన్ క్వీన్ అవుతారని అనుకుంటున్నాను నేను. చూసేద్దాం, చెప్పండి ఒకసారి. కిచెన్ క్వీన్ నేనేం చెప్పండి? కిచెన్ క్వీన్ నేనే. అమ్మా అసలు మామూలుగా బాగా అలా చెప్పారు. ఇప్పుడు చూసేద్దాం మరి వంటల్లో కూడా ఏం తిప్పుతారో. లోపల నుంచి రావాలి కదండి ఏదన్నా వస్తే. కరెక్ట్, లోపల నుంచి వంట కూడా ఎలా చేస్తారో లాస్ట్ లో చెప్పేద్దాం. మరి ఏమంటే చేస్తారు? ఈ రోజు మేతి ఎండు రొయ్యల్ ఫ్రై. మేతి ఎండు రొయ్యల ఫ్రై. మరి తయారు చేసుకోవడానికి ముందు కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. మేతి ఎండు రొయ్యల ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: మెంతికూర 1 కప్పు, ఎండు రొయ్యలు 1 కప్పు, తరిగిన వెల్లుల్లి 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేద్దామా? చేద్దాము. చేసే ముందు ఒక పాయింట్ చెప్తా. ఫస్ట్ మనం ఈ ఎండు రొయ్యలు తీసుకున్నానండి. ఎండు రొయ్యలు ఎందుకు తీసుకున్నా అంటే, ఇది చాలా మంది ఎండు రొయ్యలు అంటే వాసన వల్ల తినరు. మెయిన్ దీని టిప్ నేను ఒక్కటి చెప్తా. ఈ నీళ్ళు తీసుకున్నా, లైట్ ఉప్పు వేసుకోవాలి. దీంట్లో వేసుకున్న తర్వాత ఈ ఎండు రొయ్యలు దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేస్తాం. మామూలుగా నానాలి. ఎండు రొయ్యలైనా ఎండు చేపలైనా కొంచెం అందులో ఉప్పు ఉంటుంది యాక్చువల్లీ ఉంటుంది. కానీ ఏంటంటే కొంచెం దీంతో ఇప్పుడు మీకు తెలిసిపోతుంది చూడండి, నేను అందుకే చూపిస్తున్నా. ఇట్లా తీయాలన్నమాట. ఏదో జస్ట్ కొంచెం సేపు నానబెట్టాలి. అది ఏదైనా ఉంటే వచ్చేస్తుంది నీళ్ళలో. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. నూనె, హోల్ గరం మసాలా, దాల్చిన చెక్క, ఇలాచీ. హోల్ గరం మసాలా అనగానే అన్నీ వచ్చేస్తాయి. షాజీరా, పట్టా. నాన్ వెజ్ అనగానే మనం కంపల్సరీ హోల్ గరం మసాలా. నెక్స్ట్ పసుపు. ఇప్పుడు ఆనియన్స్ వేసుకున్నాం. ఉల్లిపాయలు, వెల్లుల్లి పేస్ట్. చాలా మంది పేస్ట్ చేస్తారు. నేను ఏంటంటే ఎట్లాగో వండి రొయ్యలు కదా, క్రిస్పీ తిన్నప్పుడు ఆ ఫీలింగ్ తగలాలి, మంచిగా ఉంటుందని ఇట్లా చేసుకున్నా. ఓకే. అల్లం ఓకే. ఇది కొంచెం లైట్ కలరిష్ రాగానే మనం ఈ మెంతి కూర, ఇది ఉప్పు పసుపు నీళ్ళలో తీసింది అనమాట. ఈ ఆకు ఉప్పు పసుపు వేసి నీళ్ళలో కడిగి తీసి యూస్ చేస్తాను. అండ్ ఈ రొయ్యలు ఇంకోటి స్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్, ఫీడింగ్ లేడీస్ కి చాలా మంచిది. అవును, మీరు డాక్టర్ అవ్వాల్సిందేమో, పొరపాటున ఇటు వచ్చేసారు. అంటే నాలెడ్జ్ ఉండాలి కదా. అవునవును, చాలా చెప్పండి. అవునవును. మళ్ళీ మన ఆడియన్స్ ఈగర్లీ వెయిట్ చేస్తారు తెలుసా, ఈరోజు ఏం చెప్తారు, ఏం రెసిపీ, ఏం టిప్స్. స్పెషల్లీ నాన్ వెజ్ లో నేను రావు గారిది చాలా అంటే చాలా ఫాలో అవుతా. సూపర్. పచ్చిమిరపకాయలు కొంచెం వేసుకుందాం, ఎందుకంటే మనము రెడ్ చిల్లీ కూడా వేసుకుంటాం కదా, కొంచెం తగిన కారం వేస్తాం కాబట్టి పచ్చిమిరపకాయలు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. మీరు ఇంతకి జాబ్ ఏదైనా చేస్తారు? సోషల్ సర్వీస్ చేస్తా, ప్రోగ్రామ్స్ చేస్తా. సోషల్ ఫార్మ్ ఫర్ హ్యూమన్ జస్టిస్ లో ఎన్ఆర్ఐ వింగ్ ప్రెసిడెంట్ ని. అమ్మా. 2018 లో మిసెస్ హైదరాబాద్ క్లాసిక్ టైటిల్ విన్నర్. అమ్మా, ఇవన్నీ బాగున్నాయి. మరి ఇంట్లో ఫ్యామిలీకి టైం స్పెండ్ చేయడం చేస్తా. ఇంట్లో నేను డైలీ చెప్తున్నా కదా, 5 o'clock లేస్తా, అన్ని పనులు చేసుకొని అందరికి సెటప్ చేసి బయట అందరికి సెటప్ చేసా. ఇదిగో నీ టిఫిన్, నీ లంచ్ బాక్స్, నీ డిన్నర్ బాక్స్, ఇదిగో చదువు చెప్పించాలన్నా కూడా పిల్లలకి ఇదిగో మార్నింగ్ చదవాల్సి, ఎల్లుండి అట్లా కాదు. ఫస్ట్ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తా. ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాత బయట డైలీ ఏమి ఉండదు కదా. ఇప్పుడు ఈ ఎండు రొయ్యలు ఉన్నాయి కదా, ఫస్ట్ మనం స్పూన్ తో, వాటికి పేరు కూడా రకరకాలు పెట్టేస్తున్నారు. ఒండు రొయ్యలు, ఎండు రొయ్యలు, నువ్వు ఉండు జింగే బోల్తే, హిందీలో జింగే అంటారు. సో ఎండు రొయ్యలు చెప్పడం అంటే మీరు చెప్పింది బాగుంది. ఎండు రొయ్యలు పై ఉండు రొయ్యలు. నేను వేస్తాను, నాకు కమింగ్. వేసేయండి.
దీని చపాతీ కూడా చేయొచ్చు తెలుసా మీకు? ఏంటి రొయ్యలతోట? మంచి మేతి ఎండు రొయ్యలు చపాతీ ఫుల్కా సూపర్ ఉంటుంది. మీరు ఏ ఏజ్ లో వంట స్టార్ట్ చేశారండి? పెళ్ళైన తర్వాతనే 19. అమ్మ పెళ్ళి అయిన తర్వాత స్టార్ట్ చేసి ఇందులో ఇన్ని కళా పోషకాలా? నాకు అది హాబీ కుకింగ్ అంటే. తప్పలేదు. అండ్ ఈటీవీ వాళ్ళతో కనెక్షన్ అబాబాబాబా ఏది వదులుకోను నేను. జనరల్ గా నేను అంటుంటాను ఈటీవీకి నాకున్న రుణానుబంధం ఇలాగా అలాగా నేను అనుకుంటూ ఉంటాను. నాకుంది. నాకంటే సీనియర్ ఒక కార్యక్రమాన్ని వదలకుండా అన్ని కార్యక్రమాల్లో తలదూర్చే ఏకైక శ్రీమతి ఈవిడమే మాట. అన్నిట్లో మేమేదో అలా సీరియళ్ళు ఏదో షోలు అప్పుడప్పుడు అలా అలా ఏదో ప్రోగ్రాంలు తొంగి చూస్తుంటాం ఈటీవీ మా టీవీ అని. మీరు ఏకంగా ఈటీవీ నాదే అన్నట్టు. అదే ఆ కనెక్షన్ ఏంటో అండి ఈటీవీ వాళ్ళతోటి అన్ని. ఈటీవీ అంటే ప్రాణం నాకు. లైఫ్ ఇచ్చిందే ఈటీవీ. పిల్లలు విన్నారా? వినండి, ఈ లైఫ్ కాదు ప్రాణం. ప్రాణం ఇక్కడ విన్నారా? వినండి. ఇంటికి వెళ్ళంగానే పిల్లలు అంటారు అమ్మా కాదు, మెయిన్ హస్బెండ్ సపోర్ట్ పిల్లల సపోర్ట్ ఉన్నామని ఈ స్టేజ్కి వచ్చాను. కరెక్ట్. అది నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ మా హస్బెండ్ మా పిల్లలకి. అది వాస్తవం. జీరా పౌడర్, జీలకర్ర పొడి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ధనియాల పొడి ఇప్పుడే వేసుకుంటా. లైట్ గరం మసాలా అండ్ ఉప్పు లాస్ట్లో వేసుకుందాం. ఓకే, ఇంకా నీళ్ళు ఏం అవసరం పడవు దీనికి? అవసరం లేదు, ఎందుకంటే ఇది కర్రీస్లో రోటీస్లో చాలా బాగుంటుంది. పప్పుచారు కర్రీస్లో ఏంటండి? ఐ మీన్ రైస్లో, రైస్లో రోటీస్లో అండ్ పప్పుచారు అన్నం తింటాం కదా కటిదాల్, దాంతో సూపర్. అబ్బా ఉప్పు యాక్చువల్లీ నేను చేతితో వేస్తా. ఎందుకు మీకు అంచనా తెలుస్తుంది. ఉప్పు వేసేసారు, అలా కలిపేస్తూ ఉండండి. ఆల్మోస్ట్ అన్నీ వేసాం. లాస్ట్ ఒక్క ఫైనల్ టచ్ కారం. నేను ఎక్కువ మటుకు నా వంటకాల్లో కారం లాస్ట్లో వేస్తాను. ఫినిషింగ్ టచ్లోనే. ఫినిషింగ్ బాగుంటుంది. జస్ట్ లైట్ వేసుకుందాము. ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. మన మేతి ఎండు రొయ్యలు ఫ్రై రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. థ్యాంక్ యూ, తప్పకుండా. మేతి ఎండు రొయ్యల ఫ్రై. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? మేతి ఎండు రొయ్యల ఫ్రై తయారీ విధానం. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన వెల్లుల్లి, తరిగిన అల్లం వేసి వేయించాలి. దీనిలో మెంతికూర వేసి వేగనివ్వాలి. తర్వాత తరిగిన పచ్చిమిరపకాయలు, ఎండు రొయ్యలు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా, ఉప్పు వేసి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత కారం వేసి బాగా కలుపుకోవాలి. అంతే, మేతి ఎండు రొయ్యల ఫ్రై రెడీ. మేతి రొయ్యల ఫ్రై. రావు గారు, మీ ఫ్యాన్స్ అండి, మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా చేసుకొని మీరు చేస్తున్నప్పుడు చూస్తూ మరి వాళ్ళు ఫ్యాన్స్ అయిపోయారు. ఓకే, అలా సో ట్రై చేయండి మీరు కూడా. సో టేస్టింగ్లో తెలుస్తుంది మీకు ఎండ్రాయిల్ అంటే చాలా ఇష్టం. అంటే కొంచెం ఎక్కువగా తీసుకున్నారు కదా, టేస్టింగ్లో కాదు కొంచెం ఫుల్గా. అంటే ఆవిడ ఒక్కొక్కటి చెప్పి చాలా వేస్తారు. కొత్తిమీర, వెల్లుల్లి వెల్లుల్లి కూడా సన్నగా కూడా కాదు, కొంచెం ఇలా పెద్ద పెద్ద పీస్ వచ్చాయి. అవి కూడా రావాలి, దీనికి ఇది దానికి అది ఇలా చాలా చెప్పారు. కరెక్టే కదా. సో అవన్నీ ఫాలో అప్ చేశాను అనమాట నేను. సో అన్నీ తీసుకున్నారు అనమాట, ఫుల్ స్పూన్ తీసుకొని తిన్నారు. సో టేస్ట్ బాగుంది, చూడడానికి కూడా చాలా డ్రైగా మంచి అన్నంతో బాగా తినచ్చు. సో నెక్స్ట్ డిష్ చూసిన తర్వాత మనం చెప్తాం. సో మీకు ఎలా ఉందండి? చాలా బాగుంది. చాలా బాగుందా? సో మరి నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఎండు రొయ్యలు, ఫస్ట్ టైం ట్రై చేశాను. ఈవిడ చేశారు కదా అని, బట్ చాలా నచ్చింది. చాలా మీరు కూడా ఇంకా చేస్తూ ఉంటారు. మరి అనిపిస్తుందా ఆవిడ కిచెన్ క్వీన్ అయిపోతారేమో అని? నాది కూడా ముందు మీరు టేస్ట్ చేశాక. ఆవిడ వంట కూడా ఉంది కాబట్టి చూడాల్సిందే. మరి ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చర్మ సౌందర్యానికి సంబంధించి, కేశ సౌందర్యానికి సంబంధించి మనం ఎన్నో రకాల చిట్కాలు కొత్తగా ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం కదా. ఈ చిట్కా కూడా బాగా ఉపయోగపడుతుంది, ప్రయత్నించి చూడండి. అదేంటి అంటే, ముల్తానీ మట్టి తీసుకుని అందులో పచ్చి పాలు వేసుకుని బాగా ప్యాక్ లాగా కలిపేసుకుని
దీన్ని ముఖానికి మెడకి అప్లై చేసుకొని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచుకొని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా 15 రోజులకు ఒకసారి కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా క్లీన్గా గ్లోగా ఉంటుంది. ప్రతిమ గారు ఇప్పుడు మీ వంతే. యా ఏమంటే చేస్తారు? రెడీగా ఉన్నారా? ఏమంటే చేస్తారు మరి? నేను పుదీనా పండు మిర్చితో మటన్ ఫ్రై చేసి చూపిస్తాను. పుదీనా పండు మిర్చితో మటన్ ఫ్రై. సో పుదీనా మటన్ ఫ్రై యా చూసేద్దాం. మరి పుదీనా మటన్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? పుదీనా మటన్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పుదీనా 1 కప్పు, ఉడికించిన మటన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయ 1, పండుమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, మసాలా దినుసులు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో దీనికోసం ముందే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు అన్నీ వేసి మటన్ బాయిల్ చేసి తీసుకొచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసేసి ఉడికించేసుకున్నారు. ఆయిల్ వేసుకున్నాం. ఆయిల్ లేకుండా కూడా మనం వంటకాలు చేయొచ్చు. సో కొంచెం ఆయిల్ వేసేసుకుని ఆయిల్ హీట్ అవ్వగానే ఫస్ట్ కొంచెం గరం మసాలా, చెక్క అండ్ లవంగం వేద్దాము. ఇది కొంచెం రోస్ట్ అవ్వగానే జీరా వేసేద్దాం. ఉల్లిపాయలు. యా నెక్స్ట్ ఉల్లిపాయలు ఇలా సన్నగా తరుక్కుని, ఇది సన్నగా తరిగేసినట్లు మిక్సీ పట్టేసినట్టే ఉంది. ఏ వంటకైనా నేను ఇలా సన్నగా తరిగేస్తాను. ఏ వంట చేసిన ఇంతేనా? కొంచెం పెద్ద పీసెస్ కావాలి అంటే చికెన్ ఫ్రైలు అలాంటివి. ఉల్లిపాయ ఎప్పుడైనా సన్నగా తరిగితే కనపడకుండా టేస్ట్ బాగుంటుంది. అవునా? ఏదో సీక్రెట్ అనమాట అయితే. ఏం పేస్ట్ ఇది? పుదీనా పేస్ట్ అండి. అది పుదీనా పేస్ట్. సేమ్ వేయలేదు, డైరెక్ట్ పేస్ట్ చేశాను. ఓకే, ఇది కూడా అంతేనా? పండు మిరపకాయ. ఇది పండు మిరపకాయ. ఇందులో ఏంటంటే స్పెషాలిటీ మనం పండు మిర్చి వాడతాం, కారం వాడం. సో పుదీనా ఫ్లేవర్ అండ్ పండు మిర్చి మిక్స్ అయినప్పుడు మటన్ టేస్ట్ బాగుంటుంది. అండ్ మీరు అసలు మటన్ స్మెల్ యూజువల్గా ఏదైనా కుక్ చేసినా కొంచెమనే ఉంటుంది, దీంట్లో ఉండదన్నమాట. సూపర్. సో కొంచెం పసుపు వేద్దాము. ఒకవేళ పండు మిరపకాయ కాకపోతే ఏమేస్తే బాగుంటుంది? డైరెక్ట్ పచ్చిమిరపకాయ వేసుకోవచ్చు. కానీ పేస్ట్ పచ్చిమిరపకాయలేనా? పచ్చిమిరపకాయ పేస్ట్. పండు మిరపకాయ పేస్ట్ లేకపోతే డైరెక్ట్ పచ్చిమిరపకాయ పేస్ట్ వాడచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే పండుమిరపకాయ సీజన్ కదండి. సో ఈ టైంలో నేను యూజువల్గా ఎవ్రీ ఇయర్ ఇంట్లో ఏం చేస్తానంటే పండుమిరపకాయ సీజన్లో తీసుకొచ్చేసి గ్రైండ్ చేసి ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసి స్టోర్ చేస్తాను. అంటే ఆల్ ద సీజన్ వెన్ ఎవర్ మనం కుక్ చేయాలనుకున్నప్పుడు అది తీసి వాడుకోవచ్చు. అంటే డీప్ ఫ్రిడ్జ్లో పెడతారా లేకపోతే ఫ్రిడ్జ్లో? మామూలు ఫ్రీజర్లో పడేయచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో ఉన్న పెట్టచ్చు. అంటే కచ్చపచ్చగా పేస్ట్ చేసి పెట్టేసుకుంటే ఎప్పటికైనా వాడుకోవచ్చు. ఆల్ ద ఇయర్ రౌండ్ వాడుకోవచ్చు కావాలంటే. అంటే ఇంకేం మిక్స్ చేయరు అందులో? ఇంకేం లేదు. ఉప్పు వేయాలా? మీ చిట్కాలో ఉప్పు వేయాలి, ఆవిడ చిట్కాలో ఉప్పు వేయను, ఎందుకంటే మళ్ళీ మనం ఒక్కొక్కసారి మర్చిపోయి వేస్తాం కదా. సో బట్ అదేమి ఫంగస్ కూడా రాదనమాట, అలాగే కారం కదా. సో ఇలా ఉంటుంది. యూజువల్గా ఏంటంటే పండుమిర్చి పచ్చడికి వీటికి పసుపు ఉప్పు వేసి గ్రైండ్ చేస్తారు. కానీ దీనికి ఏంటంటే డైరెక్ట్ అలా మీరు ఫుల్గా అది వాష్ చేసేసుకుని కొంచెం ఆరనిచ్చి ఆ తర్వాత పేస్ట్ చేస్తారు, తడి తగలకుండా గ్రైండ్ చేస్తాం. అండ్ వాటర్ అనేది ఉండకూడదు. యా. సో ఇది రోస్ట్ అయింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి కొంచెం వేద్దాం. ఆల్రెడీ అందులో బాయిల్ చేసినప్పుడు వేసాం కదా, సో కొంచెం సరిపోతుంది. సో మీరు ఉద్యోగం చేయడమా లేకపోతే ఇంట్లో శ్రీమతి అయినా? నేను యాక్చువల్గా ఓన్ బిజినెస్ రన్ చేస్తానండి. కానీ ఫస్ట్ మీరు అన్నట్టు శ్రీమతినే, హౌస్ వైఫ్. ఓకే, ఐ టేక్ దట్ క్రెడిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, హౌస్ వైఫ్గానే ప్రౌడ్గా ఉంటాను. ఓకే. సో అంటే బిజినెస్ చేస్తున్నాను అంటే నాది ఓన్ బొటీక్ ఉంది, కస్టమైజ్ డిజైన్స్ చేస్తాను. సో మీరు చదువుకున్నారా? నేను యాక్చువల్లీ ఐ మూవ్ బ్యాక్ ఫ్రమ్ యూఎస్ 7 years బ్యాక్. నేను ఐటీలో వర్క్ చేసుకుంటూ ఇప్పుడు నా ప్యాషన్ అనమాట, ఫ్యాషన్ డిజైనింగ్. బిజీగా ఉన్నదిలేండి, చాలా బిజీగా బొటిక్. ఇప్పుడు పుదీనా పేస్ట్ వేసేది. పుదీనా పేస్ట్తో పాటు కొంచెం పండుమిర్చి కూడా వేసేద్దాం.
అండ్ ఇప్పుడు ఆల్రెడీ కడిగి పెట్టిన కరివేపాకు యూజువల్గా పోపులో వేస్తారు, ఇక్కడ ఏంటంటే ఫ్లేవర్ ఇక్కడ పడుతుంది. కొంచెం సాల్ట్ వేసుకున్నాం. ఓకే, ఇంకేమైనా వేసేది అందులో? ఇంకా అయిపోయింది. ప్రస్తుతం డైరెక్ట్ పచ్చిమిరపకాయలు, ఇవి గరం మసాలా మటన్ ఆల్రెడీ వేసుకున్నారు కాబట్టి ఇంక వేస్తే చాలా ఈజీ ప్రాసెస్, చాలా త్వరగా అయిపోతుంది. ఆల్రెడీ కుక్ చేసిన మటన్ని ఇలా ఇప్పుడు పచ్చి స్మెల్ పోయింది కదా, సో ఇప్పుడు ఇది వేసేసుకుని కలిపేసుకోవాలి. మటన్ ఆల్రెడీ ఉడికిచ్చాం కాబట్టి కొంచెం రోస్ట్ అయితే సరిపోతుంది. ఇప్పుడు రోస్ట్ అయిపోయిందండి. పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి, ఆల్రెడీ పండు మిరపకాయ వేసాం కదా, ఇంకా పచ్చిమిరపకాయ ఎందుకు అనుకోవచ్చు, కానీ గ్రీన్ చిల్లీ ఫ్లేవర్ కూడా ఉంటుంది. నాకైతే కారం ఎక్కువైపోద్దేమో భయం. పుదీనా వేసాం కదా ఇంతాక, ఆ పుదీనాలో ఉన్న ఫ్లేవర్తో పండుమిర్చి ఘాటు అన్నీ కొట్టేస్తాయి అన్నమాట. ఇంకా మీరు తిని చూసి చెప్తారు కదా అది స్పైసీగా ఉందా ఎలా ఉంది. అండ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం లాస్ట్లో గరం మసాలా వేద్దాం. ఎంతైనా మన ఇండియన్స్ కొంచెం స్పైసెస్ ఎక్కువ తింటారు కదా. మీకు కార్వింగ్ బాగా ఇష్టమా? చాలా, కాకపోతే అప్పుడప్పుడు చేస్తాను. ఇవాళ ప్రయోగం మటన్ కదా అని చెప్పి కొత్తగా ట్రై చేశాను. షీప్ లాగా తయారు క్యారెట్, క్యాప్సికమ్, క్యాప్స్ ఏంటది కింద కాలీఫ్లవర్ని ఏదో చేశారు, చెప్పండి అది ఎలా ఉంది. ఏదో అనిమల్, గోట్, సారీ షీప్. ఓకే, షీప్ ఏంటంటే ఇలా ఇవి పామ్ ట్రీస్. ఓకే, పామ్ ట్రీస్ దగ్గర ఇలా ఎక్కువ అలా ఉంటుంది కాబట్టి అలా చేసుకోవచ్చు. క్రియేటివిటీ అండి. చూపిస్తారండి మీరు కర్రీ వేసేస్తాక. ఇంకా అయిపోయింది, ఇది రోస్ట్ అయిపోయింది. డైరెక్ట్ పైన కొత్తిమీర వేసుకున్నాం. ఈటీవీ వంటలతోనే మా ఇన్స్పిరేషన్, రకరకాలు చేయాలి అని చెప్పి. లెమన్తో గార్నిష్. వేడి వేడి పుదీనా మటన్ ఫ్రై రెడీ. ఆలు, క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యారెట్, క్యాప్సికమ్, పుదీనా మటన్ ఫ్రై. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? పుదీనా మటన్ ఫ్రై తయారీ విధానం. ముందుగా మటన్ లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు వేసి ఉడికించి ఉంచాలి. పుదీనా పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా పేస్ట్, ఎండుమిర్చి పేస్ట్, కరివేపాకు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన మటన్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, పుదీనా మటన్ ఫ్రై రెడీ. పుదీనా మటన్ ఫ్రై గార్నిష్లో చాలా అదిరిపోయింది అనమాట. అరే, సో గొర్రె, చెట్లు, కింద గ్రీనరీ, చాలా చూడడానికి క్రియేటివిటీగా ఉన్నది. కానీ డిష్ టేస్ట్ ఎలా ఉన్నది చూడాలన్నమాట. అంటే కార్వింగ్ తో మిమ్మల్ని సగం ఇంప్రెస్ చేస్తే మిగతా సగం టేస్ట్ లోకి ఓకే అలాగా. పుదీనా ఫ్లేవర్ ఉన్నది, కానీ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. పుదీనా అంటే దీంట్లో ఎండుమిరపకాయల పేస్ట్ కూడా వేస్తున్నారు కదా, పండుమిర్చి పేస్ట్. పండుమిర్చి. సో ఈ రెండు కాంబినేషన్ వల్ల మీకు పుదీనా వచ్చి కొట్టేస్తుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు మీరు పుదీనా మటన్ అంటే ఆ పుదీనా ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి అదనమాట. కానీ బాగుంది డిష్, కొంచెం కమ్మగా, కొంచెం స్వీట్నెస్ కూడా ఉంది. స్వీట్ షుగర్ వేసారా మీరు? బాయిల్ చేసేటప్పుడు లైట్ బెల్లం వేసారు. బెల్లం వేసారు, ఓకే. సో దానివల్ల మీకు కొంచెం అంటే స్వీట్, హాట్ అలాగే అయిపోయింది అనమాట. మీరు థీమ్ ఎలా తీసుకొచ్చారో పుదీనా మటన్ అనేది కొంచెం సైడ్లోకి వచ్చింది అనమాట. బట్ నెవర్ ద లెస్ రెండు చూస్తుంటే అది కూడా బాగుంది,
ఎండు రొయ్యలు, మెంతికూర, అది కూడా క్లాసిక్ డిష్ అనమాట. రెండిట్లో చూస్తే ఇది సంథింగ్ ట్విస్ట్ విత్ పండు మిర్చి, మెంటు, మళ్ళీ బెల్లం అంత వేసి కొంచెం ఇది బాగుంది అనమాట కమ్మగా. సో ప్రైస్ గోస్ టు పుదీనా మటన్. పుదీనా మటన్ ఫ్రై. ఎస్, అమ్మయ్య బాగా ట్విస్ట్ ఇచ్చారండి. సో ఎనివే కంగ్రాచులేషన్స్ అండి. Thank you so much. Thank you. ఈటీవీ తెలుగు రుచి నుంచి థ్యాంక్ యూ. ఇప్పుడు చెప్పుకోండి మీరు ఇద్దరు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో మీకు కూడా ఈటీవీ తెలుగు రుచి నుంచి ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. వెల్కమ్. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వారం 15 రోజులకు ఒకసారి మన గురించి కూడా మనం కాస్త శ్రద్ధ తీసుకుంటే మన జుట్టు కానీ, స్కిన్ కానీ, మన ఆరోగ్యం కానీ బాగుండే అవకాశం ఉందని మనం ఇప్పుడు మాట్లాడుకుంటాం కదా. ముఖ్యంగా ఆలివ్ నూనె తీసుకుని దాంతో బాగా శరీరం అంతా కూడా మర్దన చేసుకొని ఒక 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తూ ఉన్నట్లయితే చర్మం నిగనిగలాడుతూ ఉండడమే కాకుండా శరీరం అంతా కూడా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. కాబట్టి కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు లాంటివి కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడు షెఫ్ స్పెషల్. షెఫ్ స్పెషల్. హలో, పేరు? వంశీ, వంశీ. ఎక్కడి నుంచి వచ్చారు? నిజామాబాద్. నిజామాబాద్. ఇక్కడ ప్రాపర్ రామ్నగర్, అంటే ఫర్ బ్యాచిలర్ స్టడీ పర్పస్ వచ్చాను. ఓకే. సో చదువుకుంటున్నావు? అవును మ్యామ్. ఏ ఇయర్లో ఉన్నావు? బేసన్ సిటీ ఫైనల్ ఇయర్. సో ఫైనల్ ఇయర్. అవును. ఎక్కడ చదువుకుంటున్నావు? పైన ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. ఓ సూపర్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. ఏం రెసిపీ చేసి చూపిస్తాం మరి? గ్రీన్ మసాలా ఫిష్. గ్రీన్ మసాలా ఫిష్. మరి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా? గ్రీన్ మసాలా ఫిష్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర 1 కప్పు, చేప ముక్కలు 1/2 కిలో, పచ్చిమిరపకాయలు 4, తరిగిన ఉల్లిపాయ 1, మిరియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, ధనియాల పొడి 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, జాజికాయ పొడి 1/2 టీ స్పూన్, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, నూనె 3 టేబుల్ స్పూన్లు, వెనిగర్ 1 టీ స్పూన్. స్టార్ట్ చేద్దామా? సరే. కొద్దిగా ఆయిల్ తీసుకున్నాం. నూనె. సో నువ్వు చదువుకుంటున్న చోట నేర్చుకున్నావా, లేకపోతే ఇంట్లో అమ్మాల దగ్గర నేర్చుకున్న రెసిపీ? చదువుకున్నాను కదా. అక్కడే నేర్చుకున్నావా? సో నెక్స్ట్ కొరియాండర్, ఉల్లిపాయలు. సో ఇవి వేగాలి. సో కొరియాండర్ డైరెక్ట్ అలాగే వేస్తా, పేస్ట్ చేసుకుంటా? చేశాను. చేసేస్తావా? ఇలా చేసేస్తాను. పచ్చిమిరపకాయలు, కొరియాండర్, కొత్తిమీర, కొద్దిగా పెరుగు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పెరుగు పేస్ట్ పట్టుకున్నాం. పేస్ట్. సో ఇప్పుడు వేసేయాలా పేస్ట్? జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్. సరే, మనం దీనికి కొత్తిమీరతో పాటు కొంచెం పుదీనా కూడా కలుపుకోవచ్చా? అంటే స్మెల్ పరంగా బాగుంటుంది కదా. ఇది ఒక అథెంటిక్ డిష్ మ్యామ్, కేరళది. యాక్చువల్గా వాళ్ళైతే కోకోనట్ పౌడర్ వేస్తారు, కోకోనట్ మిల్క్ వేస్తారు, కానీ మన స్టైల్లో కొంచెం కర్డ్, పెరుగు వేస్తున్నారు. ఒకవేళ పెరుగు వద్దు అనుకుంటే కొబ్బరి పాలు, కొబ్బరి పాల కాకపోతే కొబ్బరి పొడ, కొబ్బరి పాలు వేసుకోవాలి. పచ్చి కొబ్బరి పాలు పేస్ట్ వేసేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పెరుగు కలిపిన పేస్ట్. కొద్దిగా ఉప్పు, కొంచెం ఉప్పు, గరం మసాలా. స్మెల్ అయితే బాగుంది. అప్పుడే పెప్పర్ పౌడర్, మిరియాలు. అంటే మనం కారం వాడాము, దానివల్ల కొంచెం పెప్పర్. అంటే ఇంకా ఘాటుకని చెప్పాలి. ఇది పచ్చిమిరపకాయల పేస్ట్, దానికి మించిన కారం ఉంటుందా? అమ్మో. సో గరం మసాలా.
మిరియాల పొడి వేస్తుంటే కొంచెం కొంచెం. ఫ్లేవర్ ఘాటు కూడా యాడ్ అవుతుంది అలా. నట్మేగ్ పౌడర్ అంటే జాజికాయ పొడి కొంచెం, జీలకర్ర పొడి కొంచెం కొద్దిగా, జీలకర్ర పొడి చాలు. అంతే. మసాలా మంచిగా పట్టుకున్నాక అన్నీ కలిపేసుకోవాలి. నీళ్ళు వేయాలి. కొన్ని వాటర్. మనం ఈ ఫిష్ని కొద్దిగా వెనిగర్లో ప్లస్ సాల్ట్ కడిగేసుకుంటే పచ్చి వాసన వెళ్ళిపోతుంది. వెనిగర్ లో వాష్ చేసుకోవాలి అంటే కొద్దిగా వేస్తే చాలా కొద్దిగా మొత్తం పచ్చి ఎక్కువ వాసన కూడా నిమ్మకాయ కూడా వాడచ్చు, కానీ మనం వెనిగర్ వాడుతున్నాం. వెనిగర్ వేసి కొంచెం వాటర్ తో వాష్ చేసేస్తే చేస్తే పచ్చి వాసన వెళ్ళిపోతుంది. అన్ని వాసన ఉండదు అంటుంది. ఆల్రెడీ కడిగేస్తాను నేను. ఓకే, 2 minutes మగ్గనివ్వాలి. సో లిడ్ క్లోజ్ చేద్దామా మరి? ఓకే, మరి కాసేపు మగ్గనిద్దాం. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చేతి వేళ్ళకి అప్పుడప్పుడు గోరువెచ్చని ఆల్మండ్ ఆయిల్ తీసుకుని మృదువుగా మసాజ్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని ఆ తర్వాత వాష్ చేసుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చేతి వేళ్ళు మృదువుగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. చిట్కా చేస్తారు కదా, చూద్దాం అయిందని. ఓకే, ఫిష్ ఆల్రెడీ ఉడికిపోయింది కొంచెం. సో ఇది అన్నంలో బాగుంటుందా చపాతి? అన్నంలో మ్యామ్, వైట్ అన్నంకే బాగుంటుంది. స్టీమ్ రైస్. గ్రీన్ మసాలా ఫిష్ రెడీ మ్యామ్. థ్యాంక్ యూ. గ్రీన్ మసాలా ఫిష్. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దామా? గ్రీన్ మసాలా ఫిష్ తయారీ విధానం: మిక్సీ జార్లో పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పెరుగు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగాక కొత్తిమీర పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, జాజికాయ పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మగ్గనివ్వాలి. తర్వాత చేప ముక్కలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గ్రీన్ మసాలా ఫిష్ రెడీ. గ్రీన్ మసాలా ఫిష్. సో గ్రీన్ మసాలాలో కొత్తిమీర కొంచెం లైట్గా పుదీనా ఫ్లేవర్ లాగా ఉన్నది, కానీ ఎక్కువ స్ట్రాంగ్గా ఉన్నది, కానీ కొంచెం ఉప్పు ఎక్కువైంది, షార్ప్గా ఉన్నది అనమాట. నెవర్దెలెస్ కానీ కరెక్ట్గా బాగుందన్నమాట, కొంచెం ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో నాకు కొంచెం స్పైసీగా అనిపించింది. సో రావు గారు చెప్పిన టిప్స్ ఫాలో అయిపో. ఓకే, సో నీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి గిఫ్ట్. ఆల్ ది బెస్ట్. ఇప్పుడు మీకోసం మరొక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. యాపిల్ ముక్కలు అలా కట్ చేసి పెట్టుకోగానే నల్లబడిపోతూ ఉంటాయి కదా, అందుకని ముక్కలు కట్ చేసిన తర్వాత వెంటనే సాల్ట్ వాటర్లో వేసి ఒక 10 నిమిషాల నుంచి ఆ తర్వాత తీసేసుకున్నట్లయితే ముక్కలు నల్లబడకుండా ఉంటాయి. మరి ఇవాళ ఎపిసోడ్లోని వంటల్లోని పోషక విలువలు ఏమిటో బ్యూటిఫుల్ హెల్త్లో చూసేద్దాం. ఇప్పుడు మనం చూసిన రెసిపీ కోడి రసం. సో చికెన్ ఎప్పుడు కూడా మనకి ఒక ఫుల్నెస్ అనేది ఇస్తుంది. సో రసం చాలా ఒక లైట్ రెసిపీ కాబట్టి దాన్ని కొంచెం హెవీగా చేయడానికి ట్రై చేసినప్పుడు, లేకపోతే మిగతా ఏవి వెజిటబుల్ ప్రిపరేషన్స్ ఏమీ లేనప్పుడు, ఓన్లీ రసం ఉన్నప్పుడు దాన్ని కొంచెం హెవీగా చేయాలి అంటే చికెన్ వేయచ్చు. అలాగే మనం కొంచెం దాల్ కాంపోనెంట్ వేసినప్పుడు అది దాల్ రసం కూడా అవుతుంది. ఒక థిక్నెస్, ఒక ఫుల్నెస్ అనేది ఈ రసం రెసిపీకి వచ్చేస్తుంది. సో ఇది ఒక కొత్త రెసిపీ, యూనిక్గా ట్రై చేయాలనుకున్నప్పుడు ట్రై చేయాల్సిన రెసిపీ. ఇప్పుడు మనం చూసిన రెసిపీ మెంతి కూర, ఎండు రొయ్యల ఫ్రై. చిరు చేదుదనం ఉన్నప్పటికీ మెంతి కూరలో స్పెషల్గా ఒక షుగర్స్ని తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి మనం
ఎన్నిసార్లు మన వీక్లీ డయట్లో ఇంక్లూడ్ చేయగలుగుతామో అన్నిసార్లు ఇంక్లూడ్ చేయాలి. అలాగే దాన్ని ఒక వేరియేషన్ కనుక తీసుకురావాలనుకుంటే ఈ రెసిపీలో యాడ్ చేసినట్టు ఎండు రొయ్యలు యాడ్ చేయొచ్చు. ఎండు రొయ్యల్లో పచ్చి రొయ్యలు లాగానే గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటాయి. కాకపోతే మనము బి కాంప్లెక్స్ ఏవైతే ఫ్రెష్ రొయ్యల్లో ఉంటాయో అవి అంతగా ఇందులో ఉండవు. ఎందుకంటే ఈ బి కాంప్లెక్స్ అన్నీ కూడా హీట్ లబాయిలు ఉంటాయి. అంటే హీట్కి కానీ సన్కి కానీ ఎక్స్పోజ్ చేసినప్పుడు అవి వ్యాపరేట్ అయిపోతూ ఉంటాయి. సో ఆ ఫ్రెష్ రొయ్యలకిను ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్కి డ్రైడ్ ఇంగ్రీడియంట్స్కి ఈ తేడా డెఫినెట్గా ఉంటుంది. ఈ రెసిపీలో మెంతి నుంచి వచ్చే ఫైబర్, మెంతి నుంచి వచ్చే విటమిన్ ఏ డెఫినెట్గా కాంట్రిబ్యూట్ అవుతాయి. అలాగే ఎండు రొయ్యల నుంచి వచ్చే కొంచెం అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అనేది కాంట్రిబ్యూట్ అవుతుంది. సో ఒకటే వెజిటబుల్ రెసిపీలో మనకి బోత్ ప్రోటీన్ అండ్ ఫైబర్ వస్తున్నాయి. కాబట్టి మనం ఫ్రీక్వెంట్గా మెంతికూర డయట్లో ఇంక్లూడ్ చేసినప్పుడు ఒక వేరియేషన్గాను పనికొస్తుంది. అలాగే కొంచెం ప్రోటీన్ కాంటెంట్ అనేది ఇంక్రీజ్ చేయడానికి ఒక సింపుల్ గ్రీన్ లీఫీ వెజిటబుల్ని ఎన్హాన్స్ చేసినట్టు అవుతుంది. మనం ఇప్పుడు చూసిన రెసిపీ పుదీనా మటన్ ఫ్రై. పుదీనా మనకి ఒక డైజెస్టివ్ ప్రాపర్టీని ఇంక్రీజ్ చేయడానికి, మన స్టమక్ని డీటాక్స్ చేయడానికి గ్రేట్గా పనికొస్తుంది. అలాగే దాని బ్యూటిఫుల్ ఇమ్మెన్స్ ఫ్లేవర్ అనేది ఎట్లాగూ మనకి రెసిపీకి దొరుకుతుంది. మటన్లోంచి మనకి గుడ్ క్వాంటిటీ ఆఫ్ ఐరన్, ఏదైతే ఐరన్ మనం ఈజీగా అబ్జార్బ్ చేసుకోగలుగుతామో నాన్ వెజిటేరియన్లోనే మనకి అది ఎక్కువ క్వాంటిటీలోనూ దొరుకుతుంది. అలాగే ఈజీ అవైలబిలిటీ, అంటే తినంగానే దాని రిఫ్లెక్షన్ అనేది, దాని ఇంపాక్ట్ అనేది త్వరగా తెలుస్తుంది వెజిటేరియన్స్ కంటే. అందుకని యూజువల్గా అనీమియా ఉన్న వాళ్ళకి, రక్తహీనత ఉన్న వాళ్ళకి ఒక గుడ్ 2 months కనుక మనము రెడ్ మీట్ కనుక పెట్టగలిగితే వాళ్ళ బ్లడ్ వాల్యూస్ అనేవి ఇమీడియట్గా పెరుగుతాయి. సో ఇది ఒక గుడ్ రెసిపీ స్పెసిఫికలీ ఐరన్ లెవెల్స్ పెంచడానికి. ఆ రెసిపీ మటన్ రెసిపీకి టేస్ట్ ఎన్హాన్సర్గా పుదీనా యాడ్ చేశారు. అది దాని డైజెస్టివ్ ప్రాపర్టీస్, ఆ గుడ్ ప్రాపర్టీస్ ఈ రెసిపీకి కాంట్రిబ్యూట్ చేస్తుంది. కాబట్టి ఓవరాల్గా ఒక గుడ్ హై ఐరన్ రెసిపీ లాగా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మనం చూసిన రెసిపీ గ్రీన్ మసాలా ఫిష్. ఫిష్లో ఉన్న గ్రేట్ ప్రాపర్టీ ఏంటంటే అది ఒక ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది. అలాగే గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ని ఇస్తుంది. కాబట్టి ఆ ఒమేగా 3 ప్రాపర్టీ ఉంది. కాబట్టి వీక్లీ 2 to 3 times మనం ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. సో కొత్తిమీర మనమైతే ఎప్పుడైతే ఎక్కువ క్వాంటిటీలో యూస్ చేస్తామో దానిలో ఉన్న ఫ్లేవర్ ఎన్హాన్సర్స్తో పాటు మన లివర్ని డీటాక్స్ చేసే గ్రేట్ ప్రాపర్టీ ఉంటుంది. సో ఓవరాల్గా ఇది ఒక మంచి డిష్ అని చెప్పొచ్చు. మనం దీన్ని యూజ్ చేసే దాన్ని బట్టి అది ఒక స్టార్టర్ అవ్వచ్చు, అది ఒక మెయిన్ డిష్ అవ్వచ్చు, లేకపోతే ఒక క్విక్ ఈవినింగ్ స్నాక్ లాగా కూడా దీన్ని వాడచ్చు. తెలుగు రుచిని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో వీక్షించండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఇదండి ఇవాళ తెలుగు రుచి. నెక్స్ట్ ఎపిసోడ్లో మరిన్ని వంటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు.